ఎన్నికలు ఎప్పుడు ఎన్నో తారీఖున తెలుసా? 13వ తారీఖున. ఏం ఎన్నికది? ఎంపీ ఎన్నిక. ఎవరికి ఓటు? మోడీకేనా? ఎవరు పట్టినా మోడీ అంటే ఎవరైనా మోడీ గుర్తుందని తెలుసా? లోపల పట్ల మోడీ ఉంటుందా? గుర్తుందా? కమలాంపూడేనా? ఈ రోజు ఎలక్షన్ల ప్రచారానికి ఇంత కష్టపడి వచ్చిన మీ అందరికీ, అట్లనే వేదిక మీరున్న చార్మినార్ శ్రీనివాసరావు గారికి, మండలాధ్యక్షులకి, ఏబీవీపీ నాయకులకి, ముఖ్య నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు దేశానికి ఎన్నిక వచ్చింది. దామర్చర్ల ఎన్నికో, మిర్యాలగూడ ఎన్నికో కాదు. ఈ దేశ భవిష్యత్తు బాగుండాలన్నా, దేశం ప్రశాంతంగా ఉండాలన్నా, మన దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా ఈ ఎన్నిక వచ్చింది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా దేశం అభివృద్ధి చెందుతుంది. మన పిల్లలకి స్కూల్స్ అయిపోయింది, కాలేజీలు అయిపోయింది, హైవేలు అయిపోయింది, రైల్వేలు అయిపోయింది, రైల్వే స్టేషన్లు అయిపోయింది. ఇవన్నీ కూడా వస్తున్నాయంటే ఒక్క మోడీ గారి దయ వల్ల. ఇంతకుముందు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎన్ని రైల్వే వేసిండ్రో, ఎన్ని రోడ్లు అయితే నిర్మించిండ్రో 70 ఏళ్ళలో, 10 ఏళ్ళలో దానికి డబుల్ నిర్మాణం అయింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఆయన కోసం, ఆయన కుటుంబం కోసం, పిల్లల కోసం చేసిన ఆయన ఉండేదా? ఉండడానికి ఎవరన్నా భార్య పిల్లలు ఉందా? ఆకులు సంపాదించడమేనా? సంపాదించాలని పెట్టుకుంటారా? స్విస్ బ్యాంక్ కాంగ్రెస్ పెట్టండి. ఇంతకుముందు పేపర్లో ఏం కాంగ్రెస్ అంటే స్విస్ బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. స్విట్జర్లాండ్ ఎవరికి తెలియదు కానీ కాంగ్రెస్ వల్లనే తెలిసింది అందరికి. ఎందుకంటే స్విట్జర్లాండ్ బ్యాంకుల ఖాతాలు పెడతారు, కనబడుతున్న డబ్బులు పెడతారు. ఆ చేసే మన వాళ్ళకి కొడుకులకి ఇచ్చుకుంటా పోతారు అని చెప్పేది. ఇంతకు ముందు ఈ 10 ఏళ్ళ ఎవరైనా నరేంద్ర మోడీ గారు అధ్యక్ష నుంచి అయిపోయినా ఏదైనా చెప్పి వేయలేనా ఉంది? అదే లేదు కదా. అంటే ఇవాళ దేశం బాగుపడాలా, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా, మనం బాగుపడాలంటే ఎగుర్తుకోటే కదా గవర్నమెంట్ కదా. లేదు మన కాంగ్రెస్ కేసీ ఓటు కదా, అప్పుడు ఒకరిని చేసి కదా మనం ఒట్టిగా వేసారు. ఎందుకంటే కేసీఆర్ కోపంతో దిగాలి. అవునా కదా? అదే ఉద్యోగానికి ఏ ఉద్యోగులు పేద నుంచి పొయ్యిల పడ్డది, ఇప్పుడు పేద నుంచి పొయ్యిల పడ్డది. ఇక వాళ్ళు ఇచ్చేది లేదు. ఏమన్నా గ్యారంటీలు 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీల 600 అబద్ధాలు చెప్పిండు. ఏ గ్యారంటీ అమలైందా? కదా 6 గ్యారంటీలు ఒక గ్యారంటీ అమలైందా? మహిళలకు 2 ఇస్తామని ఇచ్చిందా? 2 లక్షలు ఇస్తామని మాఫీ రుణమాఫీ చేసిందా? చేయలేదు. కానీ ఏం చేస్తుంది? మన ఎన్నికలు వచ్చేసరికి ఏ గుడికి వెళ్తుంది ఆ గుడి మీద దండం పెడుతుంది. ఇక నేను చేత ఆగస్టు కల్లా, సెప్టెంబర్ కల్లా అంటుంది. నమ్ముతారు అమలా? రేపు నమ్మకుండా కరుగాల్సి వాడు పెట్టాలంటే ఏం చేయాలి? రేపు భారతీయ జనతా పార్టీకి 14 సీట్లు రావాలి. ఎందుకంటే ఈయన దేశంలో ఏం చేస్తున్నట్టు మోడీనా? మీరు దేశంలో మోడీ గెలిచినప్పుడు కాంగ్రెస్ పనికొస్తుందా? బీఆర్ఎస్ కి అయితే పనికొస్తుందా? ఇక బీఆర్ఎస్ కి అయితే అప్పుడు పనికే రాదు. ఎందుకంటే రాష్ట్రంలోనే దేశంలోనే అయిపోయింది. మరి అట్లా ఏం చేయాలి? రేపు మోడీ గారికి వేస్తేనే రేపు వాళ్ళు చెప్పిన అబద్ధాలు కానీ, వాళ్ళు చెప్పిన గ్యారంటీలు కానీ మనం అమలు చేయించుకోలేస్తాం. లేకపోతే ఏ పని చేయలేం. కాబట్టి మీరు అందరూ ఆలోచించండి. ఈయన దేశం ఎంత భవిష్యత్తు పెరుగుతా ఉంది. దేశం ప్రపంచంలోనే నెంబర్ 1 అవుతా ఉంది. ఎక్కడ దూరమైన రైలు మన కాడికి వస్తా ఉంది. ఈయన మిర్యాలగూడ రైల్వే స్టేషన్, ఇట్లా రైల్వే స్టేషన్లని వస్తా ఉంది. ఇవో ముందు ఇవో యాదాద్రి పవర్ ప్లాంట్ కావాలన్నా, ఇవన్నీ కావాలంటే మనం అయితే చేయలేస్తాం. లేకపోతే అధికారంలో వేరే చేసే పరిస్థితి కాదు. వీళ్ళు ఎట్టి పరిస్థితులు చేయరు. కాబట్టి మీరు అందరూ ఆలోచించండి. రేపు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే దాంతో పాటు ఈయన మోడీ గారి మధ్య బీజేపీ వాళ్ళు మేనిఫెస్టో పెట్టిన వాడేకున్నా నువ్వు వచ్చేపు నువ్వు ఎక్కువ వచ్చేపాకు. ఈయన బీజేపీ వాళ్ళు మేనిఫెస్టో పెట్టింది. బీజేపీ వాళ్ళు మేనిఫెస్టో పెడితే ఎవరు మేనిఫెస్టో పెట్టారు? ఇవాళ మనకి 4 అంశాల మీద పెట్టింది. ఒకటి, ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో, లేనోళ్ళు ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పైకి తీసుకురావాలా.
దాని తర్వాత మళ్ళా మహిళలు ఉన్నారు. ఈయన మహిళల పరిస్థితి ఎట్లుంది మన కాడ? ఇంతకు ముందు కూళ్ళకు పోవాలంటే వెళ్ళిపోవాలి, కూళ్ళు ఉండి, కలుపులుండి, కోతలుండి, దాని తర్వాత గడిగట్టలు ఉండే, చివరికి ఏమి లేకపోతే ఇలా పరిస్థితి ఉందా? ఏమన్నా మొత్తం ట్రాక్టర్లే పనిచేస్తున్నాయి. నీకు నాట్ల కానించి ట్రాక్టరే, లేకపోతే చదువు అయిపోయింది. ఒక్క పని దొరకకుండా అయిపోయింది ఆ జనాలకి. ఇలా వాళ్ళందరూ ఏం చేయాలి? బయటికి పోయి పత్తి వేయడానికి, మేపు వేయడానికి ఆంధ్రాకి 50 కిలోమీటర్లు ఆటో తీసుకొని పోవాలి. లేకపోతే మా ఊరు దాకా వస్తుంది, మదనపల్లి గుళ్ళపల్లి దాకా. మరి వాళ్ళందరూ ఒక్క ఆటోలో 20 మంది, ఒక్క ఆటో 40 మంది ఎక్కిపోతే చిన్న యాక్సిడెంట్ అయితే ఏమైంది పరిస్థితి? ఇవాళ అట్లాంటి కోసమే మహిళలు వాళ్ళ మీద నిలబడాలా, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని ఇవాళ విశ్వకర్మ లోన్లు, ముద్రా లోన్లు, రకరకాల లోన్లు ఇస్తా ఉన్నారు. ఎంతసేపటికి వాళ్ళు కూల కాదు, వాళ్ళు రేపు వాళ్ళ మీద నిలబడాలి. ఎందుకంటే ఇంకా ముందు ఇంకా ఉద్యోగాలు ఉండవు. ఈ అన్ని కూడా ఆటోమేషన్ అవుతాయి. అంటే యంత్రాలతో పనిచేయడం అయింది. మనం ఇంతకుముందు దక్కన్ సిమెంట్ అని చూసాం. మీకు గడపడిగా దక్కన్ సిమెంట్, రాశి సిమెంట్ ఉంది. రాశి సిమెంట్ మొదలు పెట్టినప్పుడు 500 ఉద్యోగాలు ఉన్నాయి. ఇయర్ కూడా 500 ఉద్యోగాలు ఉన్నాయి. ఎందుకంటే మొత్తం మెషిన్లు పనిచేస్తా ఉన్నాయి. అందుకని మనం పనిచేసేటట్టు మన కాళ్ళ మీద నిలబెట్టేది మనం చేయాలి. దానికోసం మీకోసం పనిచేయడానికి, ఎందుకంటే మీరు మీలాగనే కృష్ణపల్లి, నాకు కూడా పుల్లపల్లి మా ఊరు ఈ కృష్ణానది ఒడ్డునే ఉంటుంది. ఇవాళ మేము కృష్ణానది పరిస్థితి కూడా తెలుసు మీకు. ఒకప్పుడు తెల్లు చూస్తున్నాం, భూమి ఎంత నీళ్లు ఉండేవి, దాంట్లో తాగి ఇవాళ నీళ్లు నిలబడే పరిస్థితుల్లో నడుస్తున్నాం ఒకరికి ఒకరికి. ఇంకో 4-5 ఏళ్ళైతే మొత్తం వెళ్ళిపోతే మన జీవితాలు వెళ్ళిపోతాయి. రేపు ఇంకా నాగార్జున సాగర్ కాదు, ఎక్కడ నీళ్లు అవపడవు. మరి ఏం చేయాలి? మనం కాంగ్రెస్ ఏమైనా చేస్తారా? అదే మోడీ అయితే ఏం చేస్తాడు? నదులు అనుసంధానం చేస్తాడు. గోదావరిలో నీళ్లుంటే కృష్ణాకి వేస్తాడు. అప్పుడు మళ్ళా మనం రివైవ్ అవుతాం, మన గొప్ప బాగుపడతాం. లేకపోతే కృష్ణా మొత్తం వెళ్ళిపోతే వెళ్ళిపోవాలి. మనం కూడా ఎన్ని పట్టం పోయి మళ్ళీ వేరే రాష్ట్రానికి పోవాలి. రేపు వచ్చే పరిస్థితులు అట్నే ఉంటాయి. ఈ చేయాలంటే బీజేపీ అధికారంలోకి వస్తుంది. బీజేపీ ఎంపీ అయితేనే మనం అయితేనే చేయలేస్తాం, లేకపోతే ఎవరి వల్ల కాదు. ఇంకొకటి, ఇవాళ యువత ఉద్యోగాల కల్పన. యువత కోసం మనం ఉద్యోగాలు ఇప్పించాలి. ఇవాళ మన పిల్లలందరూ డిగ్రీలు చేసిండు, పీజీలు చేసిండు, బీటెక్లు చేసిండు, అందరూ చింత కూర్చుంటారు. సాయంత్రం అయితే నిక్కలు కట్టుకుంటుండ్రు, వాళ్ళు అట్లా మధ్యాహ్నం బయట కూర్చుంటారు. కూర్చున్నాక ఏమైంది? ఫ్రెండ్స్ ఎప్పుడు వాళ్ళు వీళ్ళు పిలుతారు, అదే పోరాడు నాడే అంటారు, యాడికి పోతారు బీర్లు కదా పాటలు. చివరికి బీర్లు గంజాయి కూడా ఏళ్ళకి వస్తా ఉన్నాయి. వస్తుంది ఏడాడు లేదా? ఇవన్నీ ఆపాలంటే మనం ఏం చేయాలా? వాళ్ళని ఉద్యోగాలను చూపించాలా, లేకపోతే సంపాదన నేర్పియాలా? నేర్పియాలా ఉందా మనం? అదే కాంగ్రెస్ దివ్యబాబు ఆయన ఓటుకలు ఆ రోజు బీరిద్దామంటాడు. మోడీ అట్లా అంటాడా? మన పిల్లలు బాగుపడాలా? ఈయన 140 కోట్ల మంది కూడా నా పిల్లలే. ఇట్లాంటి వాళ్ళందరి కోసం మనం ఏదైనా చేయాలనుకుంటాడు మోడీ. మోడీ కోసం తెలుసా మీకు? మళ్ళీ నాయకుడు చిన్న నాయకుడే. ఇట్లా మోడీ గారు వేరే కాలంలో తలా ఒక మెమెంటో, శాలువానో, గుర్తింపు, ఒక గిఫ్ట్ ఇస్తారు. మళ్ళీ ఏం చేస్తాం? ఇంటర్నెట్ పెట్టుకుంటాం. కానీ మోడీ గారు ఏం చేస్తారు? సంవత్సరం వాటన్నిటిని ఆక్షన్ పెడుతుంది. ఆక్షన్ లో మొన్న ఆక్షన్ పెడితే 100 కోట్లు వచ్చినాయి. 100 కోట్లు ఏం చేసిండు మోడీ గారు తెలుసా? ఎవరికైనా ఏం చేసిండు? 100 కోట్లు ఇగో దేశంలో మహిళా విద్య కోసం, మనలాంటి పిల్లలు చదువుకోలేని కోసం వాళ్ళ హాస్టళ్ళకి బళ్ళకి 100 కోట్లు ఇచ్చేసింది వాళ్ళు. అంటే ఎక్కడ వచ్చే డబ్బులు అక్కడ ఆయన జీవితం మొత్తం తెలిసిన పుస్తకం. ఆయనకి పిల్లలు లేరు, భార్య లేరు, ఒక బ్యాంక్ అకౌంట్ లేదు. ఎంతసేపు వచ్చిన జనాలు ఖర్చు పెట్టాలి. ఎవరైనా మోసం చేసే నాయకులు ఉంటే ఏం చేస్తుంది? ఒక్కొక్కరిని యాడికి పంపుతుండు? అర్థమైంది? నేను పంపుతున్నాం. ముఖ్యమంత్రి వెళ్తుందా? ముఖ్యమంత్రి పిల్లలు వెళ్తుందా? ఎవరైనా భయపడ్డా ఎవరు పెట్టి పంపిస్తున్నాం జైళ్ళకి. అందరూ దగ్గర పనిచేయడం లేకపోతే ముప్పై అంటున్నా లేదా? ఇలా పేపర్ ఓపెన్ చేస్తే ఎప్పుడైనా మనం స్కామ్లు చూస్తామా? ఇంతకుముందు అన్ని రకాల స్కామ్లు ఉన్నాయి. దాన కుంభకోణం, కోళ్ళ కుంభకోణం, అన్ని రకాల కుంభకోణాలు ఇవాళ వింటున్నాం. అయ్యాలా? ఎందుకంటే మోడీ కాపలాదారులా ఉన్నాడు. మన ఆస్తి మనకు కావాలంటా ఉన్నాడు, మన పిల్లలు బతకాలంటా ఉన్నాడు. కాబట్టి మీరు ఆలోచించండి, రేపు ఎవరు చేస్తే మంచిది. ఇంకోటి మీకు నాకైతే ఎక్కువ తెలుసు. ఇవాళ కాంగ్రెస్ అయితే తెలుసా మీకు? తెలుసా? కాంగ్రెస్ ఎవరు కొడుకుంటున్నారు? తెలియదు కదా? అంటే ఆ జానారెడ్డి కొడుకంటారు, అంతేగా? జానారెడ్డి కొడుకంటే ఏమైనా పేరు తెలుసా? జానారెడ్డి కొడుకు ఈయన పుట్టిండు హైదరాబాద్ పుట్టిన చెప్పి వచ్చింది ఇంటికి. ఈయన ఎంపీకి ఫోన్ చేయడానికి వచ్చింది 40 ఏళ్ళ తర్వాత. వస్తే ఆయన ఊళ్ళో కష్టాలు తెలుసా? ఇవాళ నేనంటే ఊళ్ళో పుట్టినాం, ఊళ్ళో పెరిగినాం,
మిరపకాయలు తెలుసు, పచ్చడి తెలుసు, మేము వంటేది కూడా తెలుసు. ఆయనకి ఊర్లో జనాలు ఎట్లుంటో తెలుసు, చలికాలం ఎట్లుంటో తెలుసు. మనకి వాళ్ళకి తెలుసు అయ్యని. వాళ్ళు ఏం పని చేయాలి అంటే, నీకు జానారెడ్డి కొడుకు పుడితే ఎంపీ అవుతారా, ఒక కొడుకు ఎమ్మెల్యే అయ్యి, ఇంకో కొడుకు ఎంపీ కావాలా, ఉత్తర కుమార్ భార్య భర్తలు ఎమ్మెల్యేలు, 25 కోమటిరెడ్డి ఎమ్మెల్యేలు. మరి వాళ్ళందరూ ఇదేమన్నా బాగా పంపిణీ ఆనందం ఆశ పంచుకోవడానికి మరి అడ్డాలు చేస్తారు. అవును మీరు అదే మనకైతే ఉన్నారు కదా, మనం ఓటు వేస్తే పని చేస్తున్నా, మనం ఓటు వేస్తే మనకు పని చేస్తున్నా లేదా. ఇవాళ సైకిరెడ్డి ఇంతకుముందు ఎమ్మెల్యే పని చేసినా ఉంటున్నారు, మీకు తెలిసే ఉంటుంది. అప్పుడప్పుడు మీటింగ్ లో కనపడే ఉంటాం మనం. మీరు ఒకసారి హుజూర్నగర్ లో ఫోన్ చేయండి, మీ దోస్తులు ఉన్నో చుట్టాలన్నా, ఇవే మా పక్కన మూసీ దాకా చుట్టాలు ఉంటారు. ఇటు పక్క సూర్యపాల చుట్టాలు, ఇటు పక్క మిర్యాలలో మేనేజర్లు అందరూ చుట్టాలు ఉంటారు. మీరు ఏ పార్టీ కూడా చేయండి, ఫోన్ చేసి సైకిరెడ్డి పనిచేసిండే ఎప్పుడన్నా అడుగురి, ఏమని చెప్తున్నా మీరు సైకిరెడ్డి పనిచేసినటువంటి చేయబాకు. ఎందుకంటే నేను జనాల కోసం పనిచేయడానికి రాజకీయాలకు వచ్చిన, పనిచేద్దామని రాజకీయాలకు వచ్చినాం. దాదాపు వేరే దేశాల 20 ఏళ్ళ నుండి నాలాగా మా పిల్లలు బాగుండదు, కిష్టపడ్డాడు. నేను కిష్టపడ్డే కష్టాలు తెలుసు మనకి. ఎందుకంటే ఒకప్పుడు ఈ ట్యాంకులు లేకముందు బయల మీద నీళ్లు వేసే కానీ చూసిన దుర్గపోతుల మీద మగ్గేళ్ళు కట్టి, అందుకని ప్రతి కష్టాన్ని చూసిన. కాబట్టి ఆలోచించండి మీరు, ఎవరికి ఓటేస్తే రేపు విలువ, ఎవరికి ఓటేస్తే రేపు మనకు పనులు అయితే, ఎవరికి ఓటేస్తే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే ఆలోచించండి. ఈసారి ఎన్నో సీట్లు వస్తాయంటారు నరేంద్ర మోడీ గారికి, ఎన్నో వస్తాయంటారు. ఇన్నారా మీరు? ఇల్లేదా? ఎంత ఎయిర్పోర్ట్ అయితే మరి మోడీ కొనేస్తారా మీరు? 400 సీట్లు గెలుస్తారంటారా లేదా? ఇది బాగా ఏమంటారు, 400 సీట్లు అంటారా? 400 సీట్లు వస్తే జీవితాలు మారుతాయి, మన దేశమే మారిపోతుంది, దేశం నెంబర్ 1 అవుతుంది. ఆ 400 సీట్లలో 40 ఉండాలా లేదా? 40 గెలవాల్సిందేనా? ఏ 40 ఏమంటే మనం ఉద్యమాలు కట్టంటే 40 నల్లగొండ ఏ జరిగినా అంతకుముందు రాజనారాయణ రెడ్డి లాంటి హైయెస్ట్ మెజారిటీ దేశం నుంచి పంపించడం ఇక్కడ. దాంతో పాటు ప్రతిసారి మార్పులు కోరుకుంటా ఉంటారు. ఈసారి జరిగే మార్పు మన భారతీయ జనతా పార్టీకి ఉండాలి. ఈసారి నల్లగొండ పార్లమెంటు కాషాయం అయిపోవాలి. ఇందాక నేను వస్తుంటే మిర్యాల గారితో కలిసి నాకు పెద్ద పెద్ద మంది వాళ్ళు అంటున్నారు, ఈసారికి మనం గెలవకపోతే ఇక జీవితంలో గెలవం, కానీ ఈసారి భారీ మెజారిటీ గెలవబోతా ఉన్నాం. అండర్ కరెంట్ పోతా ఉంది. జనాలు ఎవరు చూసినా మోడీ 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 అంటా అంటుంది. అంటున్నారా? ఇలా అయోధ్య రాముడికి అక్షంతలు వచ్చినా, నీకు కాశ్మీర్ ని ప్రశాంతం చేసిన ఎవరు చేసిరు? ఎంతమందికి వచ్చినాయి? 500 లక్షలేనా చేతులు వచ్చినాయి అందరికి? ఎందుకని 5 లక్షలు వచ్చినాయి? ఇప్పుడు అయోధ్యలో గుడి కట్టినందుక? ఇలా అయోధ్యలో కూడా 600 ఏళ్ళు రకరకాల పరిపాలించారు. 100 మంది 1000 మంది లక్షల మంది చచ్చిపోయారు. ఎందుకు గుడి కట్టలేదు? 500 వేలు వచ్చిందాక. కాంగ్రెస్ ఏమో ఎంతసేపటికి మతాలు కులాల మీద పెట్టారా ఓట్లేపించుకోవాలి, వెళ్ళిపోవాలంటుంది. మోడీ గారు ఏమో అందరూ మంచుకున్నారు, అందరూ నా పిల్లలు అంటుంది. మరి ఇట్లా జరిపేయాలా, ఆ దొంగలకు వేయాలా? మీరు ఆలోచించండి. కాబట్టి మోడీ గారికి ఓటు వేస్తే ఇవాళ రాముడి గుడి ఎడగట్టడము, మన ధర్మం ఎట్లా అభివృద్ధి చెందుతుందో ఇలా ప్రతి ఒక్కటి రేపు మన పిల్లల డెవలప్మెంట్ కూడా అభివృద్ధి అయింది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఏ గుర్తుకేయాలి? గుర్తు లేదా? ఏ గుర్తుని గట్టి చెప్పండి. అక్కడ మీరు ఏ గుర్తు? కమల గుర్తేనా? గుర్తుపడు ఇంకా మన మోడీ కోసం ఎదుగల, మోడీ బొమ్మలు రా, కమల గుర్తుడు రా. అందుకని కమల గుర్తు కోటేసి గెలిపేవారు మీ అందరూ కూడా పేరు పేరు ప్రార్థిస్తా ఉన్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం.